ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ భారీ శుభవార్త. రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారా, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. కేంద్ర ప్రభుత్వ ఏదైతే ఉద్యోగులు, అదేవిధంగా పెన్షన్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ప్రత్యేక శాలరీ పెన్షన్ అకౌంట్ ప్యాకేజ్ అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది. ఈ అకౌంట్కు మినిమం బ్యాలెన్స్ అనేది అవసరం అయితే లేదనమాట. ఇక ఐ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ లాంటివి చాలా ప్రయోజనాలు అయితే బెనిఫిట్స్ అందిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ డిఎఫ్ ఏదైతే చేపట్టిన ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ భాగంలో చర్యలు అయితే తీసుకుందనమాట. ఇటీవల కాలంలో డిఎఫ్ఎస్ ప్రభుత్వ రంగ బ్యాంకులు సహకారంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కంపోజిటివ్ శాలరీ అకౌంట్ ప్యాకేజ్ని అయితే ప్రారంభించింది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, ఇబ్బందులను లేని బ్యాంకింగ్ సేవలను అందించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం అంటున్నారు. ఎస్బీఐ ఇక కాంప్రహెన్సివ్ పెన్షన్ ప్యాకేజీ ఎవరు అర్హులు ఏంటి? 70 సంవత్సరాలు అంటే అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు కాంప్రహెన్సివ్ పెన్షన్ ప్యాకేజ్ అనమాట అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజ్ కింద అకౌంట్ ఓపెన్ చేసే లేదా ఉన్న పెన్షనర్లకు ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో మినిమం బ్యాలెన్స్ అవసరం అయితే లేదు. ఫ్రీ ఎస్ఎంఎస్ అలర్ట్ అయితే అందుతాయి. రూపే, ప్లాటినం, గోల్డ్ డెబిట్ కార్డు లభిస్తుంది. ఇక డెబిట్ కార్డు ఇష్యూకి ఎటువంటి ఛార్జీలు అయితే లేవు. ఈ ఫీచర్తో బ్యాలెన్స్ లిమిట్ లేదా అదనపు ఛార్జీల గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇక ఒత్తిడి లేని బ్యాంకింగ్ సీనియర్ సిటిజన్లకు అయితే పొందవచ్చు అనమాట. సో ఇక ఏదైతే ముఖ్యంగా అంటే ఇందులో వచ్చేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ అలానే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ను కూడా ఇందులో ఉంటుందన్నమాట. 30 లక్షల వరకు యాక్సిడెంట్ డెత్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. దీని కింద అడిషనల్గా ఇన్సూరెన్స్ బెనిఫిట్ పిఐఐ వర్తిస్తే ఏంటంటే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్కి అర్హులైతే వారు అనేక యాడ్ అండ్ కవర్లు కూడా పొందవచ్చు. ఇవి అత్యవసర సమయాల్లో ఎక్స్ట్రా ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అయితే అందిస్తాయి. ఇక కాలిన గాయాలు, ట్రీట్మెంట్, ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి కూడా ఉంటే 10 లక్షల వరకు అయితే అందుతుంది. ఇక ఇంపోర్టెడ్ మెడిసిన్ కనుక కావాలనుకుంటే ట్రాన్స్పోర్టేషన్ 5 లక్షల వరకు అందుతుంది. ప్రమాద కారణంగా 48 గంటల్లో పైగా కోమాలో ఉన్న తర్వాత మరణిస్తే 5 లక్షల రూపాయలు, ఎయిర్ అంబులెన్స్ సేవలకు గాను 10 లక్షల రూపాయలు ఇలా అందించడం అయితే జరుగుతుంది. ఇక 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు గల ఉన్నత విద్య కోసం 8 లక్షల వరకు అందుతుంది. ఆడపిల్లలకు 10 లక్షల వరకు అయితే లభిస్తుంది. ప్రమాద స్థలానికి చేరుకోవడానికి 2 కుటుంబ సభ్యులు ప్రయాణ ఖర్చుల కోసం ఇక 50,000 వరకు నిధులు అనేది ఇస్తారనమాట. మృతదేహాల స్వదేశానికి తరలించడానికి 50,000 వరకు పొందవచ్చు. అంబులెన్స్ ఛార్జీలు కోసం 50,000 వరకు పొందుతుందన్నమాట. ఈ యాడ్ ఆన్ బెనిఫిట్ సిరీస్ మెడికల్ లేదా యాక్సిడెంట్ రిలేటెడ్ సిచ్యువేషన్ అదనపు రక్షణ అయితే ఇస్తాయి. ఇతర బ్యాంకుల ప్యాకేజీలు కూడా ఉన్నాయన్నమాట. అందులో ఎస్బీఐ కాకుండా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇక ఇండియన్ బ్యాంకు వంటి ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా జాయిన్ కావచ్చు. త్వరలో ఇక ఈ ఇనిషియేటివ్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షన్లకు శాలరీ లేదా పెన్షన్ అకౌంట్ ప్యాకేజ్ అనేది ప్రవేశపెట్టవచ్చు. అర్హత నిబంధనలు, ఇన్సూరెన్స్ కండిషన్ల గురించి పూర్తిగా సమాచారం కోసం పెన్షన్లు దగ్గరలో బ్యాంక్ మేనేజర్కి అయితే విజిట్ చేయవచ్చు అనమాట. సో